హాయ్ అందరికీ. మనమంతా ఇప్పుడు ఫోన్లో సోషల్ మీడియాలో గడుపుతున్నాం. రోజులో ఏదైనా పని మిస్ అయితే సరిగా ఉండలేం. కానీ ఒక్కసారి ఊహించుకోండి, మొబైల్ ఫోన్లు లేని ప్రపంచం 100 ఏళ్ల క్రితం మన దేశం ఎలా ఉండేదో మీకు తెలుసా? ఇప్పుడు మనం చీకటి కాలం అని అనుకుంటున్న ఆ రోజుల్లో జీవితం ఎలాంటి అనుభవాలతో ఉండేది? అందుకే ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మొబైల్ రాకముందు ప్రపంచం, భారత్ 1920-30లలో మొబైల్ లేని ప్రపంచం. సమాచారాన్ని పంచుకోవడానికి టెలిఫోన్లు లేదా లేఖలు మాత్రమే ఉండేవి. దూరంగా ఉన్న వాళ్లకు వార్త చెప్పడానికి రోజులు పట్టేది. ప్రజలు ఎక్కువగా బయట తిరిగి వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం ఉండేది. పిల్లలు వీధుల్లో ఆడేవారు, పెద్దలు వృక్షాల కింద కూర్చొని మాట్లాడుకునేవారు. భారత్ 100 ఏళ్ల క్రితం. మన దేశం 1920-30లలో ఇంకా బ్రిటిష్ పాలన ఉండేది. స్వాతంత్ర ఉద్యమం జోరుగా సాగుతుంది. గాంధీ గారు సత్యాగ్రహాలు మొదలుపెట్టారు. వ్యవసాయం ప్రధానంగా జీవన ఆధారంగా మారింది. పరిశ్రమలు తక్కువ, గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు ఎక్కువ. సగటు మనిషి రోజు పొలం, గడ్డి కోయలెత్తడం, గరటి పనులు చేసేవాడు. జీవిత శైలి: ఇల్లు ఎక్కువగా మట్టి గృహాలతో ఉండేవి. రాత్రిల్లో కిరోసిన్ దీపాల వెలుగులో కూర్చొని కుటుంబం కబుర్లు చెప్పుకునేవారు. పెళ్ళిళ్ళు, పండుగలు గ్రామానికి పెద్ద ఉత్సవాల్లా జరిగేవి. సగటు జీవితకాలం తక్కువగా 40-50 ఏళ్ల వరకే ఉండేది. చదువు మరియు విజ్ఞానం: బాలికల విద్య దాదాపు లేనట్లే ఉండేది. పుస్తకాలు, కథలు ప్రజలకు పెద్ద ఎంటర్టైన్మెంట్గా ఉండేది. వినోదం: రేడియో ఆ రోజుల్లో ప్రజలకున్న గొప్ప ఆశ్చర్యం. మేళాలు, హరికథలు, నాటకాలు పెద్ద వినోదం. సినిమాలు మౌన చిత్రాలుగా కొత్తగా పుట్టుకొస్తున్న కాలం. ప్రయాణం: రైళ్లు ఉండేవి, కానీ అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. ఎక్కువగా ఎద్దుగాడి బండ్లు, సైకిళ్ళు. దూర ప్రయాణాలు అంటే ఒక పెద్ద ప్రయత్నం. సముద్రంలో పడవలు లేదా వేరే దేశాలకు వెళ్ళడానికి నెలలు పట్టేవి. సాంస్కృతిక విలువలు: పెద్దలు చెప్పిన మాటలకు విలువ ఉండేది. సమాజం కట్టుబాట్లతో కూడి ఉండేది. కుటుంబం అంటే పెద్దది, దాదాపుగా అందరూ కలిసి ఉండేవారు. ఆహారం కూడా సంపూర్ణంగా సేంద్రియంగా ఉండేది. మనం ముందు చెప్పుకున్నాం, లేఖలు, మట్టి ఇల్లు, బండ్లు, రేడియో, ఆహారం, కుటుంబం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆ రోజుల్లో జీవితంలో ఉన్న చిట్ట చివరి మజా, కష్టాలు, మనకు తెలియని వింతలు కూడా తెలుసుకుందాం. బజార్లు మరియు సంపద: అప్పటి బజార్లలో దొరికేదంతా కరగాలి వస్తువులు. ఉదాహరణకు కంచు గిన్నెలు, సాంప్రదాయ దుస్తులు, చేతి పనులు. బ్రిటిష్ పాలనలో బంగారం, వెండి చాలా ఖరీదైనవి కావడం వల్ల ఎక్కువగా మార్పిడి పద్ధతిలో లావాదేవీలు కూడా జరిగేవి. చిన్న బజార్లో రోజు కూరగాయలు, పండ్లు పంటకారులే తేవాలి. మధ్యవర్తులు లేరు. దుకాణాలంటే ఇంత పెద్ద షాపింగ్ మాల్స్ కాదు, చిన్న చిల్లర దుకాణాలు ఉండేవి. పటాస్, కొయ్యగాడ, బట్టల షెడ్లు ఉండేవి. మహిళల స్థానం: ఆ కాలంలో ఎక్కువగా మహిళలు ఇంటి పనులకే పరిమితం. కాపురాన్ని గమనించడం, కంచెల చక్రాన్ని తిప్పడం, పసుపు కుంకుమలు తయారు చేయడం వంటి పనులు చేసేవారు. గ్రామాల్లో మహిళలకి వడ్రంగి పనులు కూడా ఉండేవి. అల్లికలు, కరగట్ల మీద కళాత్మకంగా పనిచేసే మహిళలే ఎక్కువ. ఆధ్యాత్మికంగా జీవితం మరియు భక్తి: ఆ రోజుల్లో మతపరమైన పండుగలు, జాతరలు ఊరికి శక్తిని ఇచ్చేవి. ప్రతి ఊరికి ఓ దేవాలయం ఉండేది. ప్రతివారం చుట్టుపక్కల వాళ్ళు కట్టుబడిగా వచ్చేవారు. రామనవమి, వినాయక చవితి, దీపావళి వంటి పండుగలు పెద్ద ఎత్తున జరిగేవి. వాటికి ఊరంతా కలిసేది. భజనలు, కోలాటాలు, కీర్తనలు ఇవే వినోదంగా, భక్తిగా కూడా ఉండేవి. వైద్యం మరియు ఆరోగ్యం: అప్పట్లో వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. ఆయుర్వేదం, యునాని, స్థానిక ఔషధాలు ఎక్కువగా వాడుకునేవారు. ఇంటి పెద్దలే చిన్న చిట్కాలు చెప్పేవాళ్ళు. ఉదాహరణకు జలుబు వస్తే తులసి కషాయం, పొట్ట నొప్పికి ఇంగువ నీళ్ళు వంటివి చేసేవారు. నడిచే దూరంలో హాస్పిటల్ లేవు కాబట్టి డాక్టర్ వద్దకు వెళ్ళడం పెద్ద సమస్యగా మారేది. ముగింపు: మొబైల్ లేని ప్రపంచంలో జీవితం మిక్స్డ్గా ఉండేది. కొంచెం కష్టంగా, కానీ ఒకటిగా ఉండేది. అనుబంధం ఎక్కువగా ఉండేది. మనకిప్పుడు ఉన్న సదుపాయం లేకపోయినా
మనుషుల దగ్గర ఉన్న సమాజం ఉండేది. మొబైల్ రాకముందు మన వాళ్ళు ఎలా జీవించారో మనం గుర్తుపెట్టుకోవాలి. మనకున్న సాంకేతికతను, ఆ అనుబంధాన్ని మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.